ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇవాళ కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి కాసేపట్లో రాఘవరెడ్డి కడప సైబర్ క్రైమ్ పిఎస్ కు చేరుకోబోతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ అయిన రాఘవరెడ్డిపై పులివెందులలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదైంది. ఈ కేసు వ్యవహారంలోనే ఆయన ఇవాళ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, ఝాన్సీ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిపై సోషల్ మీడియా పోస్టుల కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా దాదాపు 3 రోజుల పాటు వరుసగా కడప సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఈ రోజు 4వ రోజు కూడా హాజరు కమ్మని చెప్పి రాఘవకు నోటీసులు పంపించారు. కాసేపటి క్రితమే కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు రాఘవ న్యాయవాదితో కలిసి చేరుకున్నారు. ఇక్కడ విచారణ కూడా ప్రారంభమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ సోషల్ మీడియా పోస్టుల కేసు విషయంలోనే హైకోర్టును ఆశ్రయించాడు ఎంపీ పిఏ రాఘవ. తను ముందస్తు బెయిల్ కూడా అప్లై చేశాడు. దానికి సంబంధించిన విచారణ కూడా ఒకవైపు జరగబోతా ఉంది. ఈ రోజు ఇక్కడ ఆ పోస్టులకు సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్ ను కూడా తీసుకొచ్చి అతని దగ్గర నుంచి వర్రా రవీంద్రారెడ్డికి పంపించినటువంటి వాట్సాప్ పోస్టులను కూడా విచారిస్తా ఉన్నారు. టెక్నికల్ టీం ద్వారా గత 3 రోజుల నుంచి జరిగినటువంటి విచారణలో వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి నాకు తెలియదని చెప్పినటువంటి రాఘవరెడ్డికి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా పోలీసులు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు హైకోర్టులో బెయిల్ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు విచారణ చాలా కీలకంగా మారబోతోంది. ఆ బెయిల్ ఒకవేళ రాఘవరెడ్డికి రాకపోతే తప్పనిసరిగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు వర్రా రవీంద్రారెడ్డి కూడా పోలీస్ కస్టడీకి కోరిన నేపథ్యంలో 2 రోజుల పాటు పోలీస్ కస్టడీని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వైజాగ్ లో రిమాండ్ లో ఉన్నటువంటి వర్రా రవీంద్రారెడ్డిని కడపకు తీసుకొని వచ్చేదానికి 2 రోజుల సమయం ఉంది. కాబట్టి దీనిపైన పోలీసులు కూడా మెమో తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విచారణ రోజు రోజుకు చాలా కీలకంగా మారబోతుందని చెప్పవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సురేందర్.